శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నాడు బయట కూర్చొని, నాలుగు గోడల మధ్య కూర్చొని, అతను ప్యాలెస్లో కూర్చొని చుట్టూ ఐరన్ మెస్ పెట్టుకొని ఒక విమర్శ చేస్తున్నాడు. నీకు అసెంబ్లీకి వచ్చే హక్కు ఉంది, నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి. నీ పాత్ర అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎవరు ఉన్నటువంటి శాసనసభ్యులు ఇగో ఈ రాష్ట్రంలో ఇది కావాలి అని అడుగుతా, ఆటో వాళ్ళకి ఈ ఫైన్లు తగ్గించండి అని గౌరవ బోండమ్మ గారు మాట్లాడడం, నీ పాత్ర పోషించారు. అలానే గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు ముస్లింలకి ఒక మసీదు కావాలి శాంతినగర్లో, ఆటో నగర్లో అని వారు అడిగారు. మీ పాత్ర అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, శాసనసభ్యులు మాట్లాడి ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధిని వాళ్ళు అడుగుతున్నారు. మీరు పోషించాల్సిన పాత్ర, మీరు 11 మంది వచ్చి ఆ విషయాలు అడగాలి. అక్కడ అడక్క చేతగాక మీరు 4 గోడల మధ్య కూర్చొని జాకీ పెట్టి లేపుతున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ జాకీ పెట్టి లేపుతున్నాడు అందరినీ అని చెప్తే నిన్ను జాకీ పెట్టి లేపుతున్నారు. ఈ మధ్యకాలంలో నువ్వు ఓ ఫంక్షన్కి వెళ్తే నువ్వు లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను లేపారు, నిన్ను జాకీ పెట్టి లేపుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ జాకీ పెట్టి లేపినా సరే నువ్వు లేకలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో జాకీ పెట్టి లేపినా సరే లేచే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేడు.